హాయ్ విను, మనకు తెలుసు ఐపీఎల్ ట్రాజడీ బెంగళూరులో. సో ప్రాణాలు పోయినాయి, ఇంకా ప్రాణాలు తీసుకురాలని చాలా బాధ. సో ఏం చేయలేం, ఇది ఒక్కటే చూసాం మనం. దీనికి ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంది. ఈ యొక్క పిచ్చిలో హీరో వర్షిప్ కోసం ఆ ఎండలో అంత క్రౌడ్లో ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏంటంటే చాలామందికి పోలీస్ లాఠీ చార్జ్ వాళ్ళు దెబ్బలు తగిలి సోషల్ మీడియాలో చూస్తున్నారు. చాలామంది చెప్పులు పోయినాయి. చెప్పులు ఈరోజు ఖరీదు తక్కువ, ఇంకా అన్నీ కాస్ట్లీ స్లిప్పర్సే. ఎన్నో వేల రూపాయలు పెట్టుకుంటారు, అన్నీ పోయినాయి. పర్సులు పోయి ఉండొచ్చు, సెల్ ఫోన్స్ పోయి ఉండొచ్చు, గోల్డ్ చైన్స్ పోయి ఉండొచ్చు, క్యాష్ పోయి ఉండొచ్చు, రకరకాల స్టాంపేడ్లు. సో ఇవన్నీ తిరిగి వస్తాయండి? రావు. ఎందుకంటే వచ్చిన పిచ్చి, ఎందుకు పిచ్చి? ఇంకోటి, ఈ స్టాంపేడ్లో చనిపోయిన వాళ్ళ గురించి తెలుసు. ఆ స్టాంపేడ్లో కాలు మీద చేతుల మీద అంతా స్టాంపేడ్ జరిగి ప్రాణంతో బతుకున్న వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వే పరిస్థితి ఉండుండొచ్చు. ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిన వాళ్ళు ఉండుండొచ్చు. దయచేసి హీరో వర్షిప్ చేయకండి. వాళ్ళు మన వల్ల బతుకుతున్నారు. మనం ఆ మ్యాచ్ చూస్తేనే వాడికి డబ్బులు వస్తాయి. మనం మ్యాచ్ చూస్తేనే బెట్టింగ్లు చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మనం మ్యాచ్ చూస్తేనే పెద్ద స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి ఆ చిన్న రెస్టారెంట్ వాడు కూడా ఐపీఎల్ మ్యాచ్ అని చెప్పి వాడు ఫుడ్ సేల్ చేసుకుంటాడు. మనం మ్యాచ్ చూస్తేనే ఫుడ్ డెలివరీ వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. మనం మ్యాచ్ చూస్తేనే ఇంటర్నెట్ వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. అంతా మన వల్లనే. డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. పిచ్చిగా మీ జీవితాన్ని, మీ ప్రాణాలని మీరు పోగొట్టుకుంటున్నారు. చూస్తే బాధ వేస్తుంది. ఎంతో భవిష్యత్తు ఉండే యువకులు పోయారండి, యువకులు పోయారు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులకు వెళ్ళకండి. క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట వెళ్ళొద్దు ప్లీజ్.